నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా చర్చలు జరిగినాయి. ఎవరెవరికి మంత్రులు అవుతారు, ఎవరెవరికి పదవులు వస్తాయి, సో బయట నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎవరెవరికి పదవులు వస్తాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం గారి పేరు ప్రధానంగా వినిపించింది. సో ఆయనకి ఖచ్చితంగా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తారు అన్న ఒక చర్చ జరిగింది. అందులో భాగంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ అన్నారు, ఇట్లా సలహాదారుడు అన్నారు, ఇట్లా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. నిన్న మొన్న రాష్ట్ర సలహా మండలి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, దాంట్లో కీలక భాగస్వామ్యం అన్నారు. సో ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేస్తారా, అంటే తెలంగాణ జనసమితి కాంగ్రెస్లో విలీనం కాక తప్పదా? సో ఇట్లాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో డైరెక్ట్గా సార్తోనే మాట్లాడితే క్లారిటీ వచ్చేస్తుంది. సార్ నమస్తే. నమస్తే. సో ఎమ్మెల్సీ కాబోతున్నారా? అది ముఖ్యమంత్రి గారి ప్రకటన. ముఖ్యమంత్రి ప్రకటన చేసిందంటే ఆయన అన్నీ అనుకొని అన్నీ మాట్లాడిన తర్వాతనే ఒక ప్రకటన చేస్తాడు కదా. అంతే కదా, తొందరపడి చేయరు కదా స్థానంలో ఉన్న వాళ్ళు. సో మీరు కాబోతున్నారు ఇక, మరి తేల్చేయండి, అయిపోతుంది కదా. అందులో నేను తేల్చేది కాదు, గవర్నమెంటే నిర్ణయం చేసినాక. సో నిర్ణయం జరిగిపోయింది. అదే అంటున్నాను, ఆ క్లారిటీ మీకు కూడా ఉంది కదా అంటున్నాను. అవునవును. యా. సో మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీయా సార్? ఆ విషయము నాకు అంటే ఇదిమిద్దంగా అది అర్థం కాలేదు నాకు. నేను విన్న వరకు నాకు అర్థమైనంత మేరకు ఏంటంటే గవర్నర్ కోటాలో అనేది నాకున్న అవగాహన. సో అంటే ఏం జరిగింది మీ డిస్కషన్లో భాగంగా? మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి అన్నది ఒకటి చర్చ జరిగింది, రెండోది రాష్ట్ర సలహా మండలి ఒకటి పెడుతున్నారు, అందులో కోదండరాం గారు ఒకరు ఉండబోతున్నారు అన్నది ఒకటి, మూడోది ఇప్పుడు ఎమ్మెల్సీ తెర మీదకి వచ్చింది. సో మీరు ఏమైనా ప్రపోజల్స్ పెట్టారా, వాళ్ళు మీకు ఏమైనా తీసుకొచ్చారా, ఏం డిస్కషన్స్ జరిగినాయి మీ మధ్య? వాస్తవానికి ఇప్పటి వరకు పదవుల గురించి చర్చ జరగలే. ఆ రోజు ఎన్నికలకు ముందు మేము మద్దతు ప్రకటించినప్పుడు వారు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ వారు చెప్పింది మీకు ఎన్నికల తర్వాత అకామిడేట్ చేసుకుంటామని. రాహుల్ గాంధీ గారు కూడా మీరు పదవులు టికెట్లో రాలేదని బాధపడకండి, అటువంటి వాళ్ళని మేము అకామిడేట్ చేసుకుంటాం తప్పకుండా అని వారు కూడా హామీ ఇచ్చారు. దాని ప్రకారము మరి 2 ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా స్థాయిలో ఏదైనా అవకాశాలు అవి వారు చెప్పారు. దాని ప్రకారము అది ఆ చర్చ తర్వాత మేము మళ్ళీ పదవుల గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వేరే విషయాలు చర్చ చేయటానికే వెళ్ళినాం తప్ప ఇది ప్రస్తావన చేయలేదు, రాలేదు కూడా, అవకాశం కూడా లేకుండే ఆ రోజు. ఈ వేరే ఇష్యూస్ చాలా కీలకంగా ఉన్న వాటి గురించి ఆ రోజు మాట్లాడటం జరిగింది. అది జరిగిన తర్వాత నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. వాళ్ళ స్టాఫ్కి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఈ టీచర్ల సంఘాలు జనాలు బాగా వస్తున్నారు, వాళ్ళ సమస్యల గురించో లేకపోతే ఎవరికైనా ఒక సమయం ఇస్తే వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడిపోతారనో దానికోసం చేసిందే తప్ప కానీ ఈ విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీ అని మిమ్మల్ని ఎమ్మెల్సీ చేయాలని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మీ అభిప్రాయం అడగాలి కదా, అడుగుంటారు కదా మీరు కూడా. ఆల్రెడీ చర్చ జరగలేదు. అదే ఎమ్మెల్సీ అనుకున్నాం కదా అని వాళ్ళు ప్రకటన చేసినట్టున్నారు. ఏదున్నా కానీ వాళ్ళు ప్రభుత్వము తన బాధ్యతగా ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. సో 2 ఎమ్మెల్సీ మీ పార్టీకి ఇంకా ఏంటి సార్, కార్పొరేషన్లు ఏమని అవి ఇస్తామనేది అన్నారు. అది కూడా మొన్న ప్రకటన చేసిండ్రు కదా టీవీలో. సో ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తాం చెప్పలే, కొన్ని అన్నారు. ఆడికే అది మాతో మాట్లాడినప్పుడు ఒక 5 వరకు ఆలోచిస్తానని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా అంటే ఇప్పుడు తెలంగాణ జనసమితి నుంచే మీరు ఎమ్మెల్సీ, అంటే గవర్నర్ కోటా కాబట్టి పార్టీలకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణ జనసమితిగానే ఉంటుందా లేదు కాంగ్రెస్లో విలీనం అవుతుందా? ఆ చర్చ ఎందుకు వస్తున్నది? అది అవసరం లేదు కదా. ఇప్పుడు వారు చేయలేదు, మేము చేయలేదు, ఆ చర్చే లేదు ఇప్పుడు. అంటే పార్టీ విలీనం అన్న అది వాళ్ళు అడగలేదు, మీరు ఆ చర్చ లేదు. సో మీ పార్టీగానే చెప్పినాం, మేము ఇట్లాగే ఉంటాం, మేము సపోర్ట్ చేస్తాం. మేము కేవలము ఎన్నికల వరకే కాదు, ఎన్నికలు అయిన తర్వాత కూడా మనం ఒక మంచి కేవలం ఒక నిరంకుశ పాలన పోవటమే కాదు, ప్రజాస్వామిక ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం చేసే కృషిలో కూడా మాకు భాగస్వామ్యం ఇవ్వండి, మా తోడ్పాటు కూడా మీకు ఉంటుంది, తప్పకుండా ఒక మార్పు కోసం ప్రయత్నం మేము కూడా చేస్తాం మీతో పాటు కలిసి అని అంగీకరించడం జరిగింది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత మళ్ళీ చర్చ ఎప్పుడు కూడా మేము పెట్టలేదు, వాళ్ళు చేయలేదు,
ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఒక భాగస్వామ్యం అనేది ఇవాళ ప్రధానమైన అంశం. మద్దతు ఇచ్చినాక కొన్ని అంశాల అమలు దగ్గర ఏదో ఒక మేర మంచో చెడో చెప్పుకోవటానికి తొవ్వైతే ఉండాలి కదా. ఒక భాగస్వామ్యం కల్పించి అట్లాంటి అవకాశం ఇస్తే మా వంతు తోడ్పాటు కూడా ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ఉంటుందని చెప్పి మేము అడిగినాం. వాళ్ళు అంగీకరించారు. ఆ నిర్ణయం మేరకే ఇవాళ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అంటే ఓన్లీ ఎమ్మెల్సీ అనేది మీకు చాలా తక్కువ, ఓన్లీ ఎమ్మెల్సీ అన్నది. సో మీరు మంత్రివర్గంలో ఉంటారా, లేదు క్యాబినెట్ హోదా కలిగిన ఇంకేదైనా పదవిలో ఉంటారా? చర్చ ఏ మేరకు జరిగిందో ఆ మేరకు వాళ్ళు ఒక ప్రకటన అయితే చేశారు. ఇక దానికి మించి కూడా మీ అవసరానికి తగ్గ విధంగా మీ యొక్క శక్తిని కూడా పార్టీ గుర్తిస్తుంది, ఉపయోగించుకుంటుంది అనే మాట వారు అన్నారు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు మేము చెప్పలేదు, వాళ్ళు ప్రకటన చేయలేదు. అవన్నీ అట్లాగే ఎప్పుడైనా కలిసినప్పుడు చర్చకు వస్తే వారు ఏమంటారో ఆలోచిస్తాం. సో ఇప్పటివరకు మీకున్న ఇన్ఫర్మేషన్ అయితే గవర్నర్ కోటాలో మీరు ఎమ్మెల్సీ కాబోతున్నారు అనేది అదొకటి సమాచారం. బహిరంగంగానే ప్రభుత్వమే ప్రకటన చేసింది, ముఖ్యమంత్రి గారే నేరుగా ప్రకటన చేశారు. సో ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర సలహా మండలిలో ప్రస్తావన ఎప్పుడు మేము కూడా అడగలేదు, వారు కూడా ఎన్నడీ ప్రస్తావన చేయలేదు. ఇవన్నీ మధ్యలో వచ్చినటువంటి వార్తలు. ఇవి ఎక్కడి నుంచి పుట్టినాయో, ఎందుకు పుట్టినాయో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు కూడా అన్నట్టు లేరు ఎక్కడ. ఓకే, బహుశా ఏమన్నా ఎప్పుడైనా అంతర్గతంగా ఎప్పుడైనా ఎవరైనా ప్రతిపాదన చేసి ఉంటే ఉండవచ్చును కాక, కానీ మాతోని ముఖ్యమంత్రి గారు కలిసిన 1-2 సార్లైనా ఈ ప్రస్తావన చేయలేదు. మేము కూడా ఎన్నడీ ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టిన వాళ్ళం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్ మంత్రి కావాలని? ఇప్పుడు విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఏంటి అనేది. ఇంట్రెస్ట్ మీన్స్ మనం మంత్రి అయితే ఇంకొంచెం గట్టిగా చేయగలమన్న ఒక అభిప్రాయం, ఒక ఆలోచన. భాగస్వామ్యం ఏ మేరకు ఎట్లా దొరుకుతుంది అది ఒక జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి విషయం కదా. మేమేమి దానిపైన పోయి మీద పడి మాకు తప్పనిసరిగా ఈ అధికారం కావాలి ఇది మేము అడిగిందైతే లేదు. భాగస్వామ్యం అనే పద్ధతుల్లోనే మేము ప్రతిపాదన పెట్టినాం. వాళ్ళు కూడా అదే పద్ధతుల్లో దానిపైన ప్రతిస్పందించారు. సంతోషం. అది ఆ సంబంధం అనేది ఎప్పుడు కూడా మాకు తోచిన కాడికి ప్రభుత్వం అనేది ఇది మనం ఒక మార్పు అనుకున్నాం కదా, మార్పు దిశగా అడుగులు పడేటట్టుగా చూడాలనేది మాకున్న లక్ష్యం. మార్పు కోసం తప్పకుండా కృషి చేద్దాం. అందులో ఏ మేరకు సలహాలు ఎవరివి ఉపయోగపడ్డా మనం తీసుకోవాలనేది వాళ్ళకున్నటువంటి సంకల్పం. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతి. ఇది ఏమవుతుందంటే కలిసి పనిచేసే క్రమంలో ఇక అది ఆ యొక్క అవకాశాలు ఎట్లా విస్తరిస్తాయి అనేది అది ఆ క్రమంలో తేలవలసినటువంటి విషయమే. ఇదేదో మేము డిమాండ్ చేసి అడగటం, వాళ్ళు ఇవ్వటం, ఆ పద్ధతుల్లో దాని మీద ఆలోచన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఒక భాగస్వామ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం. ఒక క్వశ్చన్ అంటే బేసిక్గా నాకు నా ఆలోచనలోంచి వచ్చిన ఒక ప్రశ్న. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానించారు ప్రభుత్వంలోకి, రైట్? ఆనాడు మీరు వెళ్ళలేదు. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు రాగానే సరే మీరు వాళ్ళతో కలిసి ఎలక్షన్లోకి వెళ్ళారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని రమ్మని అడిగినప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అవడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? అంటే అప్పుడు కూడా మేము గవర్నమెంట్ను అడిగింది రాజకీయంగా అధికార పార్టీలోనైతే మేము చేరలేము, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ బాధ్యతలు అప్పచెప్పినా మేము చేయటానికి సిద్ధమనే మాటే చెప్పినాం వారికి. అది ఎన్నికలైన తర్వాత ఆ అభిప్రాయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజెప్పాం. ఓకే, పార్టీలో చేరటం కుదరదు, మేము మీ పార్టీలో చేరి కాంటాక్ట్ చేయటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మీకు మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. మీరు ఏ పని అప్పచెప్పినా మేము చేయటానికి సిద్ధమని. ఒకటి ఆ ఆలోచన అప్పటికి ఇప్పటికీ ఒక విషయంలో మారింది. అప్పటికేంటంటే ప్రజాసంఘంగానే ఉండాలి, మనం పార్టీలు రాజకీయాల్లో పోకూడదు అనేది అప్పటికి బలంగా ఉన్న అభిప్రాయం. ఓకే, కానీ అంత మాత్రం చేత ప్రభుత్వంలో కలిసి సహకరించి
తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడటంలో తప్పు లేదనే అభిప్రాయం అయితే ఉండే. ఆ మేరకి వాళ్ళ ముందు ప్రతిపాదన పెట్టాను. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమొచ్చిందంటే మేము పార్టీ అయినాం, రాజకీయాల్లో ప్రవేశించినాం కాబట్టి విధాన నిర్ణయాలు జరిగే దగ్గర ఒక భాగస్వామ్యం ఉండటం అవసరము అనేది మాకు కలుగుతున్న అభిప్రాయం. చాలా నేను సమాజంలో కూడా చూసిన ఒక మార్పు ఏంటంటే అప్పటికి ఇప్పటికీ తప్పకుండా తీసుకోవాలి అనేది మా మీద కూడా ఒక ఒత్తిడి. మీరు ఉండాలి, తీసుకోవాలి, ఏదన్నా బాధ్యతలు ఇస్తే కాదనొద్దు, మీరు కాదంటారు, వెనకకు పోతారు, అట్లా అనకండి, మీరు తీసుకొని సీరియస్గా తెలంగాణ అభివృద్ధి కోసం ఏది వీలైతే అది చెయ్యండి అని. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసే కాడ ఏం వెనకకు పోయేది లేదు. ఇప్పుడు ఉన్న ఈ మా ఆలోచనలో వచ్చిన మార్పు, సమాజంలో వస్తున్నటువంటి సూచన, మీరు ఏదున్నా తీసుకొని మా తరఫున ఆడ నిలబడి పనిచేయండి. కనుక ఆ రకంగా తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం బాధ్యతలు తీసుకునే కాడ మనం వెనకపోవద్దు అనేదైతే మేము తప్పకుండా ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఆ విషయంలో మేమేం వెనకపోయే ప్రసక్తే లేదు. కానీ ఇది ఎట్లా ఈ భాగస్వామ్యం పెంచుకోగలుగుతాం అనేది పనిచేసే క్రమంలో అది రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి మేము అడిగినవైతే ఈ ఎన్నికలకు ముందు అడిగినవి మీకు చెప్పిన. అవును, ఎన్నికల తర్వాత కూడా మేము భాగస్వామ్యం విషయంలో వెనుక పోమనేది స్పష్టంగా ప్రకటించిన. తప్పకుండా ఇప్పుడు వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టినరు, మేము కూడా దాన్ని తప్పకుండా ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రతిపాదనని దాన్ని మేమేమి తిరస్కరించే ప్రసక్తే లేదు, దాన్ని ఆమోదిస్తున్నాం కూడా. ఆమోదిస్తూనే భాగస్వామ్యం ఇంకా మీకు ఎక్కువ బాధ్యతలు ఇస్తే ఏం చేస్తారంటే ఏవి ఇచ్చినా కానీ తీసుకుంటాం, సీరియస్గా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా తోచిన మేరకు మా పాత్ర మేము నిర్వర్తిస్తాం. సో ఇప్పుడు ఇది అదనపు బాధ్యత ఎందుకు మరి పార్టీ వ్యవహారం ఇదంతా? మీకు ఆల్రెడీ ప్రజలకు ఏం చేయాలని ఒక బాధ్యత చేయాలి, భాగస్వామ్యం ఉండాలని అనుకుంటున్నప్పుడు ఈ బాధ్యత ఎందుకు? ఇప్పుడు గెలిచే, పోటీ చేసే, డబ్బులు ఖర్చు పెట్టే ఈ రాజకీయాల నుంచి బయటపడి ఈ పార్టీని ఆ పార్టీలో విలీనం చేసి అక్కడే ఉండిపోవచ్చు కదా. ఆలోచన ఎందుకు చేస్తలేరు మీరు? ఆలోచన చేస్తాం కదా, రాజకీయాల్లో ఉండే రాజకీయ ఆలోచనలు ఎందుకు చేయం. కానీ రాజకీయంగా మా అంచనాలు మాకుంటాయి కదా, అన్నింటినీ ఇప్పటికిప్పుడు మేము స్పెల్ అవుట్ చేయలేము, అంటే విశదీకరించలేం. కానీ ఆలోచన, అంచనా మాకుంటుంది కదా. కాబట్టి దీని విషయంలో ప్రస్తుతానికైతే ఈ పద్ధతుల్లో కొనసాగాలనేది మా నిర్ణయము, మా అంచనా ప్రకారం. సో 2 ఎమ్మెల్సీల్లో ఒకటి మీకు, ఇంకొకటి వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళ ఆలోచన ఏదో ఉంది. ఓకే, అంటే మీ పార్టీ వాళ్ళేనా? లేదు, వాళ్ళు ఏదో ఉన్నట్టుంది. ఇక దాన్ని నేను అంటే గవర్నర్ కోట అంటలేను, నేను మీ పార్టీకి 2 ఇస్తానారేమో కదా. ఇంకొకటి మేము కొద్ది రోజుల్లో ఇస్తామని చెప్పాను. అదే అంటున్నాను, మీ పార్టీ గురించి అంటే ఇస్తారు, ఇంకొద్ది రోజుల్లో ఇస్తారు. ఓకే, సో ఎవరికి మీ పార్టీలో సీనియర్కి ఆ పదవిని ఇస్తారా మీరు? అంటే మీరు సూచించిన వాళ్ళే అవుతారు కదా. అంతే కదా. అంతే. సో కోదండరామ్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇంకో ఎమ్మెల్సీ పదవి దగ్గర అని కాదు, మా పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళకి, పార్టీ నిర్ణయించినటువంటి వాళ్ళకే ఉంటుంది కదా. పెద్దలు ఉన్నారు కదా చాలా మంది మా దగ్గర కూడా, అనుభవం ఉన్న వాళ్ళు, సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని ఒక ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు. సో ప్రభుత్వంలో ఏ భాగస్వామ్యం కల్పిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఏ రంగం, ఎట్లాంటి భాగస్వామ్యం? మీకు ఎన్నో సమస్యలు తెలంగాణ 10 సంవత్సరాలుగా ఏంటంటే ఒక మిత్ర సంబంధం ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ ప్రతిరోజు బహిరంగంగా చర్చించటం కూడా మంచిది కాదు. తప్పకుండా మాట్లాడతాం, వారితో కలిసినప్పుడు మాట్లాడతాం, చర్చ చేస్తాం. బహిరంగంగా ఇప్పటి నుంచే మేము చర్చ చేయటం కూడా అది తప్పుడు సంకేతాలు పంపుతాం. సరే, ప్రభుత్వంలో చేరిన తర్వాత కోదండరామ్ గారు కూడా ప్రశ్నను ఎదుర్కోవాలి, కోదండరామ్ గారు కూడా నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం చేస్తున్నాడు కోదండరామ్ అని అన్నిటికీ రెడీగా ఉండాలి కదా మీరు. తప్పు చేస్తే ముక్కు నేలకు కూడా రాయవలసి వస్తుంది. ఎందుకు పోతే దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేయకుండా బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే మీ మీద ఒత్తిడి ఏముంటుంది అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అన్న లైన్ ఎక్కువగా ఉంటుంది. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, పరిష్కారం సాధించాలనేది ఉంటుంది. ప్రయత్నం చేయక తప్పదు కదా, తప్పకుండా చేస్తాం అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ 4 రోజుల పాలన మీద మీ అభిప్రాయం ఏంటో? బాగానే ఉందండి, బాగానే. రైతు బంధు రాలేదంటున్నారు, దాని మీద డిస్కషన్ జరుగుతున్నది. నా ఒక్కని అభిప్రాయమే కాదు, అందరి అభిప్రాయం కూడా అదే.
ఇది బాగుంది, ఇది ప్రభుత్వం పాలన ఇప్పటివరకు అయితే బాగా జరుగుతుంది అని చాలా అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు ఇప్పటి వరకు బాగానే చేస్తున్నారు, ఇట్లే నడవాలి అనేది అందరిలో ఉన్నారు. చిన్న చిన్న డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, రైతు బంధు రాలేదు, ఫైనాన్షియల్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఇవి ఉన్నాయి, తప్పకుండా ఉంటాయి. పబ్లిక్గా నిలబడ్డప్పుడు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, కొన్ని విమర్శలు కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అవి ఉండకూడదని కోరుకోవటము దాదాపు ఒక అప్రజాస్వామిక ధోరణి అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఇంటర్వ్యూ. ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నారు అన్నది ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం ఆయన భాగస్వామ్యం ప్రభుత్వంలో ఏ రకంగా ఉంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.